అన్న డైరీ ఫామ్ మీద ఎలాంటి అవగాహన లేకుండా ఈ డైరీ ఫామ్ రంగంలోకి రావాలి అని చూస్తురు, రాకండి. వస్తే మాత్రం నా పరిస్థితి ఎట్లుందో అంతకైనా 100 రెట్లు దారుణంగా అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడున్న పరిస్థితులలో సిచ్యువేషన్లో బిల్స్ వస్తలేవు సరిగ్గా. ఇది అందరికీ తెలిసిందే. దానా రేటు హెవీగా అయిపోయింది, మిల్క్ రేటు తగ్గింది. ఒకటి మాత్రం చెప్తా, డైరీ ఫామ్ పెడదాం అనుకున్న ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే సలహా ఇస్తున్నా. డైరీ ఫామ్ నడవాలంటే అన్నీ ఉండాలి, ఒకటి ఉండి ఒకటి లేకుంటే వేస్ట్. ఫస్ట్ మనకు వాటర్ ఫోర్స్ ఉండాలి, తర్వాత మనకు బాయికాడికి మంచి బాట ఉండాలి, నీకు మెడిసిన్ మీద అవగాహన ఉండాలి, రోగాల్ని గుర్తుపట్టే శక్తి తెలివి ఉండాలి, ఆ రోగం వస్తే దానికి ఏ ఇంజక్షన్ ఇవ్వాలి అనేది ఇచ్చుకునే శక్తి ఉండాలి. అలానే నువ్వు బ్రీడ్ ఆవులు కానీ బ్రీడ్ బర్రెలు కానీ సెలెక్షన్ చేసుకోవాలి. బ్రీడ్ మీద అనిమల్ ఎట్లా సెలెక్షన్ చేసుకోవాలి అది తెలిసి ఉండాలి. అలానే దానా మంచిగా పెట్టుకోవాలి. నీకు మంచి బ్రీడ్ ఉండి మంచి సూపర్ నేపర్ కానీ 4G బుల్లెట్ ఎడ్యులేషన్ గడ్డి ఇలాంటి ప్రోటీన్స్ గడ్డి ఉంటే నువ్వు దానా తక్కువ పెట్టుకున్నా నీ డైరీ ఫామ్ సాఫీగా నడుస్తుంది. షెడ్ ఉండాలి, షెడ్లో చిన్న సీసీ కెమెరా ఉండాలి, ఫ్యాన్లు ఉండాలి. ఇవన్నీ చెప్పుకుంటే పోతే బొచ్చలు ఉంటాయి. నీకు షెడ్ ఉండి బ్రీడ్ అనిమల్ లేకుంటే వేస్ట్, బ్రీడ్ అనిమల్ ఉండి షెడ్ లేకుంటే వేస్ట్, అనిమల్స్ ఉండి షెడ్ ఉండి నీకు వాటర్ లేకుంటే ఇంకా వేస్ట్. అర్థమైనా? ఇవన్నీ ఉండి కానీ నీకు మెడిసిన్ మీద రోగాల మీద అవగాహన లేకుంటే ఇంకా వేస్ట్. ఫీమేల్ కాఫ్ ఉన్నాయి తెచ్చుకోరి, చాలా మనకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మంచి బ్రీడ్స్ ఏమైనా లేపించుకోరి. నేనైతే తీసేస్తున్నా, ఇప్పుడైతే ఆవులన్నీ పోతున్నాయి. ఇక మళ్ళీ భవిష్యత్తులో ఎట్లా రాసేది తెలియదు, చూద్దాం, మళ్ళీ కలుద్దాం.